హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. వీడియో మొత్తం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పేసి టెంపుల్స్కి వెళ్దామని ప్లాన్ చేసుకునేటప్పటికి ఆఫీస్ నుంచి అయితే మా ఆయనకి కాల్ వచ్చింది, ఈరోజు ఎలా అయినా సరే మీరు రావాలి అని చెప్పేసి. అందుకని ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం పైన అయితే ఇంటికి వచ్చేసారు. ఫస్ట్ అయితే నేను రావడానికి లేట్ అవుతుందేమో, ఈరోజు గుడికి వేసిన ప్లాన్లన్నీ కూడా ఫెయిల్ ఏమో అనుకున్నాను. కానీ మధ్యాహ్నం పైన వచ్చేసారు. వచ్చిన వెంటనే అందరూ రెడీ అయిపోయి ఇక టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయిపోయాము. ఇంతకీ ఏమేమి టెంపుల్కి వెళ్తున్నామో మీరు కూడా నాతో పాటు రండి, వెళ్ళి చూద్దాము. తిరుపతి నుంచి కాణిపాకానికి వెళ్లే మధ్యలో హైవే పక్కనే ఒకలామాత గుడి చూసారా, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. దూరానికైనా చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఒకలామాత గుడి దర్శనం అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మనకి చంద్రగిరి దాటుకొని వెళ్ళాలి కాబట్టి ఆ చంద్రగిరి కూడా ఆ రోడ్డు పక్క నుంచి చూస్తే మనకి చంద్రగిరి కోట కూడా ఎంతో అద్భుతంగా కనిపించింది. చూసారా, అదిగో దూరానికి చంద్రగిరి కోట కనిపిస్తుంది కదా, అదే చంద్రగిరి కోట అన్నమాట. ఫస్ట్ ఒకలామాత గుడి చూసామా, ఇక తర్వాత చంద్రగిరి కోట చూసామా. ఇప్పుడు ఇదిగో ఇక్కడికి కాణిపాకంలోకి అయితే వచ్చేసాము. కాణిపాకం వీడియో చాలా క్లారిటీగా క్లియర్గా ఇంతకు ముందు మన ఛానల్లో తీసి అప్లోడ్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు కాణిపాకం వచ్చి దర్శనం చేసుకుని ఇక మళ్ళీ ఇక్కడ నుంచి అర్ధగిరికి వెళ్ళాలని చెప్పేసి వీడియో అయితే పెద్దగా ఏం తీయలేదు. ఫోన్లు అన్నీ కూడా కార్లోనే వదిలేసి దర్శనానికి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయామన్నమాట. అక్కడేం పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. ఈ రోజు కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుని టెంపుల్లో కొంచెం రష్ తక్కువగానే ఉంది. అందుకని చెప్పేసి 2 సార్లు అయితే దర్శించుకున్నాము. ఒకసారి దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చాము. చాలా బాగా అనిపించింది. కాణిపాకం వినాయకుని టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలో అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, వెళ్ళి దర్శించుకొని వెళ్దాము అని చెప్పేసి మా ఆయన అన్నారు. సరే అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో మా బంధువులు ఇల్లు ఉందన్నమాట. అక్కడ వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడ వాళ్ళ ఇంటి ముందుని చెరుకుగడలు వేసుకొని ఉన్నారనమాట. మా ఆయన్ని కావాలని అడిగితే ఇక అడగడమే లేటు, కావాల్సినన్ని చెరుకుగడలన్నీ నరికేసి చిన్న చిన్న ముక్కలుగా నరికి కట్టి పెట్టారనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు మా ఆయన పాపం కష్టపడడం, ఫస్ట్ టైం ఇంతలా కష్టపడడం చూశాను. కొంచెం బాధ అనిపించినా చాలా సంతోషంగా ఉంది. ఆయన అక్కడ చెరుకుగడలు నరుకుతుంటే నేను ఎంజాయ్ చేస్తున్నా, మా పిల్లలు ఏమో ఇక్కడ చూసారా వాళ్ళంతటి వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారు. హర్ష ప్రసన్న ఇద్దరు బయటకు వచ్చారంటే ఇంకా లోకాన్ని మర్చిపోతారు. వాళ్ళ ఆటే వాళ్ళది, ఎంత పిలిచినా ఏమన్నా కూడా పట్టించుకోరు. వాళ్ళ మానాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మా ఆయన చెరుకు నరికి నాకు చిన్న ముక్కిస్తే తినమని ఇంకా మొదలు పెట్టాను అనమాట. నాకు ఏదైనా చూస్తే ఆత్రం ఆగదు, వెంటనే తినేయాలి. నేను తినేది కొంచెమైనా సరే టేస్ట్ చేసేయాలి ముందు. అలా మనసులో టేస్ట్ చేసేదాకా ఆ కోరికని ప్రేరేపిస్తూనే ఉంటది మనసు, అంత ఇష్టం అనమాట. చెరుగ్గడ ఒలుచుకొని తినడానికి చాలా మెత్తగా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉందన్నమాట. ఈ రోజు పెళ్లి రోజు సందర్భంగా మా ఆయన చేతులతో ఒక చెరుగ్గడ నరికిచ్చారు, చాలా మురిసిపోయిన లోపల. ఇక చెరుగ్గడ తినేసి కాసేపు అక్కడే ఉండి అక్కడి నుంచి బయలుదేరి ఇదిగో అర్ధగిరికి అయితే వచ్చేసాము. అదేంటో తెలియదు కానీ అర్ధగిరికి ఎన్నిసార్లు వచ్చినా రావాలనిపిస్తుంది, ఎన్నిసార్లు చూసినా తనివి తీరకుండా చూడాలని అనిపిస్తుంది. అంత ప్రశాంతమైన వాతావరణంలో అర్ధగిరి అయితే ఉంటుంది. చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఎప్పుడు మేము నైట్ టైమే ఎక్కువ వస్తూ ఉంటాం అనమాట, అది పౌర్ణమి గడియల్లో. ఈ రోజు అయితే డే టైం వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. ఎటు చూసినా కూడా కోతులు ఎంత అద్భుతంగా సంచరిస్తూ కనిపిస్తున్నాయో తెలుసా. చూసారా ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ పౌర్ణమి గడియల్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు, కానీ ఈ రోజు టెంపుల్ అంతా ఖాళీగానే ఉంది. చాలా పీస్ఫుల్ గా మొత్తం అంతా తిరిగి చూడొచ్చు అనిపించింది. ప్రసన్న స్టైల్ గా బిస్కెట్ ప్యాకెట్ కొట్టుకొని తినుకొని నడుచుకొని వెళ్తుంది. ఈ లోపు ప్రసన్న చేతిలో నుంచి దర్జాగా తీసుకుని ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్లి అదిగో అక్కడ పెట్టుకొని తింటుంది కోతి. నాకైతే అసలు నవ్వాగలేదు, చాలాసేపు నవ్వుకున్నాను. కానీ ఫస్ట్ కొంచెం ఏడ్చింది, కానీ తర్వాత పోనీలే తిని ఇంకోటి తెచ్చేదా కారులోంచి అని అనింది. చాలా సంతోషంగా అనిపించింది. మా హర్ష కూడా నా ప్యాకెట్ కూడా ఇచ్చేసేదా అన్నాడు. ఒక్కొక్కసారి పిల్లలు చేసే పనులు భలే ఆనందంగా అనిపిస్తాయి కదా. హర్ష అలా అనేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక ఆంజనేయ స్వామికి పూజ చేసుకుందామని చెప్పేసి పూజ సామాన్లు అయితే తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాము. ప్రసన్న ఇంకా పూజకి వెళ్ళక ముందే నాకు డ్రింక్ కావాలని అడిగింది. వాళ్ళ డాడీ ఏమో జేజీని దర్శించుకుని వచ్చి కొంటాను రామ్మ అంటే ఇంక వెనకలు వెళ్ళిపోయింది అనమాట. ఈ కోతి పిల్లలు చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగో చూసారు కదా అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి ముఖద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ప్రసన్న చూసారా ఎంతలాగా హ్యాపీగా గెంతుకొని వెళ్ళిపోతుందో. ద్వారానికి నమస్కరించుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ప్రత్యేక దర్శనానికి టికెట్ తీసుకోవాలని చెప్పారు, అందుకని చెప్పేసి టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకొని
అర్ధగిరి ఆంజనేయ స్వామి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చాలా బాగా చేసుకున్నాము. ఈ గుడిలో కూడా 2 సార్లు దర్శనం చేసుకున్నాము. ఒకసారి ప్రత్యేక టికెట్ దర్శనము, అలాగే ఇంకొకసారి ఏమో నార్మల్ గా మళ్ళీ వెళ్ళి చూసొచ్చాం అనమాట. ఇక్కడ కూడా గుడి ఖాళీగా ఉంది. పౌర్ణమి టైంలో అయితే చాలా రష్ ఎక్కువగా ఉంటది. ఇది వరకు ఆల్రెడీ అర్ధగిరి ఆంజనేయ స్వామి గురించి ఒక లాంగ్ వీడియో చేశాను. అర్ధగిరి ఆంజనేయ స్వామి స్థల పురాణం, చరిత్ర అన్నీ కూడా వివరిస్తూ చాలా బాగా ఒక మంచి వీడియో చేసి అయితే పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంది, చూడండి. అర్ధగిరి ఆంజనేయ స్వామి గర్భగుడిలో శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ఇదిగో ఇక్కడ చూసారా భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దదిగా ఉందో. ఇక్కడ మనం స్వయంగా మన చేతులతో పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పూలు, గంధం, తమలపాకులు, ఈ పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మనకి గర్భగుడిలో ప్రత్యేక పూజ చేయించుకున్న వాళ్ళకి ఇస్తారనమాట. అలానే ఇచ్చారు. అవి నా కొంగుని కట్టుకున్నాను. ఆ తర్వాత మేము తీసుకొచ్చిన పూజ సామాన్లతో స్వయంగా మేమే పూజ చేసుకుని ఆ తర్వాత అక్కడ ఒక స్వామివారు హారతి ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. హారతి తీసుకుని స్వామివారిని పూజించుకుని స్వామివారి వెనక భాగాన ఉన్న ఈ సంజీవరాయ పుష్కరిని చూద్దామని అయితే వచ్చాము. చూసారా వాటర్ మొత్తం గ్రీన్ కలర్ లో ఎలా ఉందో. ఇక్కడ నుంచి చూస్తే ఈ వాటర్ ఇలా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా. ఈ వాటర్ పైప్ లైన్ ద్వారా పక్కన ఒక ట్యాప్ లోకి వస్తుంది. ఆ ట్యాప్ లో నుంచి కానీ వాటర్ పట్టుకొని మనం తాగడానికి చూసినట్లయితే చాలా వైట్ గా కనిపిస్తాయి. అదేంటో నాకు అర్థం కాదు, అది ఎలాగో సాధ్యమో నాకైతే తెలీదు. చాలా నీట్ గా వైట్ బాటిల్లో పడితే వైట్ కలర్ లో ఎంత బాగా కనిపిస్తాయో. చూసారా ఆంజనేయ స్వామి కరెక్ట్ గా ఆ పుష్కరిని ముందునే ఉన్నారనమాట. ఆ పుష్కరికి కావలాగా ఉన్నట్టుగా భలే అనిపిస్తుంది. అసలు ఆ లొకేషన్ ఇలా చూడడం కాదు కానీ డైరెక్ట్ ఎప్పుడైనా వీలైతే వెళ్ళి స్వయంగా దర్శించుకొని ఆ వీరాంజనేయ స్వామి ఆశీర్వాదాన్ని అయితే పొందండి. అక్కడ చూసారా ఆంజనేయ స్వామి, అలాగే కింద కోతి ఎంతో అద్భుతంగా ఉంది కదా. నిజంగా ఆంజనేయ స్వామి కదిలొచ్చి అక్కడ కూర్చున్నట్టుగా అనిపించింది నాకైతే. శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనం అయితే పూర్తయిపోయింది. మా పూజ కూడా పూర్తయిపోయింది. ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు సంజీవరాయ పుష్కరిణిలో స్వామివారి తీర్థంగా సంజీవుని వాటర్ తీసుకెళ్దామని చెప్పేసి వెళ్ళడానికి వెళ్తుంటే ఇక్కడ చూసారా ఈ కోతి ఎన్ని సాహసాలు చేస్తుందో. నాకైతే మైమర్చిపోయి అక్కడే చూసుకుని ఉండిపోయాను. అన్ని విచిత్రాలు చేస్తుంది అనమాట. రౌండ్ గా అది ఒక సర్కస్ లో తిరిగినట్టు ఎంత ఫాస్ట్ గా తిరిగిందో. ఆ సర్కస్లన్నీ చూసి నాలాగే వీటిని చూడడానికి వచ్చిన ఒక పెద్ద ఆయన ఇంకా మైమర్చిపోయి అలానే చూసి ఉండిపోయి ఇక ఇలా అయితే లాభం లేదు, దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి ఒక పెద్ద ఆయన అవి చెట్టు మీద కూర్చొని ఉండగా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు. ఆయన్ని చూసి ఇంకా నాకు నవ్వాగలేదు. ఆయన ఇంట్రెస్ట్ చూసి చాలా ముచ్చటేసింది అనమాట. ఆ పెద్ద ఆయన ఆ కోతులను చూసి చాలాసేపు తనని తానే మర్చిపోయి మురిసిపోయారనమాట. ఈ ప్లేస్ చూసారా ఇది లోపలికి మెట్లు దిక్కొని వెళ్ళానమాట. పైన సంజీవరాయ పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో నుంచి ఇదిగో ఈ పైప్ లైన్ ద్వారా వాటర్ అయితే మనకి డైరెక్ట్ గా వస్తుంది. ఈ వాటర్ మనం ఎక్కడే తాగేసి కొంచెం నెత్తిని చల్లుకొని కొన్ని పట్టుకొని ఇంటికి కూడా తీసుకెళ్లి ఇల్లంతా చల్లుకుంటే మనకి అంత మంచి జరుగుతుంది. ఈ వాటర్ కంటిన్యూగా 21 రోజులు కానీ తాగినట్లయితే మనకి ఎలాంటి రుగ్మతులున్నా తగ్గుతాయని ఇక్కడ భక్తులు చాలా విశ్వాసంగా నమ్ముతారనమాట. ఈ సంజీవుని వాటర్ నేను కూడా 3 సార్లు తాగి నెత్తిని చల్లుకొని కొన్ని అయితే బాటిల్లో పట్టుకొని ఇంటికి తీసుకెళ్దామని తెచ్చుకున్నాను అనమాట. ఇంతటితో అర్ధగిరి ఆంజనేయ స్వామి దర్శనం అయితే పూర్తయింది. ఇక ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళేటప్పుడు నాకు ఒక ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్ లో ఎన్నో రకాల ముడుపులు కట్టున్నాయి. ఏంటి అని నేను అక్కడ అడిగితే తీరని కోరికలున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా ముడుపులు కడితే నెరవేరుతాయని చెప్పేసి నాకు అక్కడ ఒకరు చెప్పారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. పాపం ప్రసన్న పరిగెత్తి పడిపోయింది. వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. ఏం కావాలమ్మా చెప్పు అని అడిగితే నాకు బొమ్మలు కావాలంది. ఫోన్లో ఇది కావాలా అది కావాలా అని అడుగుతుంటే నాకు అవద్దు ఇవి కావాలని చెప్పేసి బొమ్మల దగ్గర తీసుకెళ్ళింది. తనకి ఏది నచ్చిందో అది తీసుకుందనమాట. అప్పుడు తను ఏడు పాపింది. తను పడిపోయినందుకు ఏడ్చిన దానికంటే తనకి ఏం కావాలో కొనించుకోవడానికి ఎక్కువ ఏడ్చినట్టుంది నాకు తెలిసి. అర్ధగిరి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకైతే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కాణిపాకం వెళ్ళినప్పుడు 2 సార్లు దర్శనం చేసుకున్నాము. అలాగే అర్ధగిరి వచ్చినప్పుడు ఇక్కడ కూడా 2 సార్లు స్వామివారిని దర్శించుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అర్ధగిరి నుంచి బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేసరికి బాగా ఆకలేసింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా సరిగా ఏమీ తినలేదు. ఆఫ్టర్నూన్ అయితే అసలు లంచే చేయలేదన్నమాట. ఇక పిల్లల వరకు అయితే తినిపించాం కానీ మా వరకు అయితే ఏమీ తినలేదు. ఇక ఏమైనా తిందామని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళేసరికి లైట్ గా సాయంత్రం అయిపోయింది. చీకటి పడుతున్న సమయం అయిందనమాట. ఇక ఏమైనా తినేసి వెళ్దాము అని చెప్పేసి ఇదిగో ఇక్కడ హైవే పక్కనే ఉన్న A2B హోటల్కి అయితే వచ్చాము. పెళ్లి రోజుకి ఎవరైనా చికెన్లు, మటన్లు, బిర్యానీలు, సినిమాలు, పార్టీలు ఇలా అని ఉంటారు. మేమైతే అలా కాదు. ఎప్పుడు మా ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా నాన్ వెజ్ అయితే ఉండదు. ఎందుకంటే
మా ఇంట్లో ఏ అకేషన్ అయినా ఎక్కువగా గుళ్ళకి వెళ్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి నాన్ వెజ్ తినమన్నమాట. ప్రసన్న చూసారా, తనకు పూరి ఆర్డర్ చెప్పగానే ఎంత హ్యాపీనెస్తో క్లాప్స్ కొట్టుకుంటుందో. ప్రసన్నకి పూరి అంటే చాలా ఇష్టం, అలాగే హర్షకి ఇడ్లీ అంటే ఇష్టమని వాళ్ళిద్దరికి ఏం కావాలో ఆర్డర్ పెట్టాము. నాకు మాత్రం కారంగా తినాలనిపించింది. కార్ జర్నీ ఉంది అంటే నాకు కారంగా తింటేనే సెట్ అవుతుంది, అందుకని చెప్పేసి గోబీ 65 అయితే పెట్టుకున్నాము. తినేసి ఇక ఒక టీ అయితే తాగేసి అక్కడి నుంచి బయలుదేరదామని బయటకు వచ్చేసరికి అబ్బా బీభత్సంగా వర్షం పడడం స్టార్ట్ అయింది. ఒక పక్క లోపల చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు మా మ్యారేజ్ డే, అనుకోకుండా వర్షం పడుతుంది. చాలా సంతోషంగా అనిపించింది. టెంపుల్స్కి వెళ్ళొచ్చినా, ఏదైనా అకేషన్ అయినా, ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ అయినా వర్షం పడితే నాకు చాలా శుభంగా అనిపిస్తుంది అనమాట. ఎలాగోలా వర్షంతోనే కారు ఎక్కి తిరుపతికి అయితే వచ్చేసాము. తిరుపతికి వచ్చిన తర్వాత చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేయించండి అని అడగగానే ఇక్కడికి కూడా తీసుకొచ్చారనమాట. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ అమ్మవారు పసుపు కుంకుమలు తీసుకుని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరిపోయాము. ఈ రోజు మా పెళ్లి రోజు సందర్భంగా మీ అందరి ఆశీస్సులు నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాము. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.